నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రఘునందన్. యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ, ఉంగా అంటారు, యుఎన్జిఏ. సో ఈ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ సమావేశాల్లో ఎన్నో దేశాలు పాల్గొన్నాయి. అందులో అటు అమెరికా పాల్గొంది, ఇటు భారత్ కూడా పాల్గొంది. సో మిగతా దేశాల విషయం పక్కన పెడితే ట్రంప్ ఏమన్నాడు అనే విషయం ఒకటి మాట్లాడుకొని మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఎస్ జయశంకర్ ఎంత అద్భుతంగా మాట్లాడారనే విషయం కూడా ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఈ వీడియోని మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. సో ఏమిటి అంటే, యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ వేదిక మీదనే నిలబడి డొనాల్డ్ ట్రంప్ ఆ యుఎన్జిఏనే తిట్టిపడేసిన సందర్భం. మీరంతా ఏం చేస్తున్నారు అసలు? ఎన్నో సంవత్సరాలుగా, ఇది 80వ సమావేశం, ఎన్నో సంవత్సరాలుగా తీర్మానాలన్నీ చేస్తున్నారు, ఎందుకు పనికిరాని తీర్మానాలు? క్లైమేట్ చేంజ్ అంటున్నారు. అసలు క్లైమేట్ చేంజ్ అనేది ఉందా? అదొక పెద్ద ఫేక్ ఎజెండా. మీరంతా ఎత్తుకొని కూర్చున్నారు. అసలు యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ అనేది ఒక పెద్ద ఫేక్ సంస్థలాగా మాట్లాడడం జరిగింది ఆయన. అంటే మీకున్న పొటెన్షియల్ని మీరు ఉపయోగించుకోకుండా ఎలా పడితే అలా వాడుతున్నారు దీన్ని అని చెప్పి ఆయన అదే స్టేజ్ని తిట్టిన సందర్భం అనమాట. సో చాలా దేశాలు కూడా పెదవి విరిచాయి ఈ విషయంలో. డొనాల్డ్ ట్రంప్ను విభేదించిన సందర్భం ఈ విషయంలో. ఇక ఇదంతా ఒక ఎత్తు అయితే, పాడిందే పాట పాసుపళ్ళ దాస్ అన్నట్టు డొనాల్డ్ ట్రంప్ అక్కడికి వెళ్ళి కూడా నేను 7 యుద్ధాలని ఆపాను, మొన్నటి వరకు 7 యుద్ధాలని చెప్పి ఇప్పుడు 3 అన్నాడు. ఆ తర్వాత మళ్ళీ కొత్తగా 7 యుద్ధాలు ఆపానని చెప్పి రష్యా ఉక్రెయిన్ గురించి మాట్లాడుతూ, నేను అది ఈజీగా అయిపోతుంది, ఫస్ట్ షోలోనే కంప్లీట్ చేస్తా అనుకున్నాను, కానీ కుదరలేదు, కానీ భారత్ పాకిస్తాన్ యుద్ధం మాత్రం నేనే ఆపాను అని మళ్ళీ అక్కడికి పోయి అబద్ధాలు బద్దలు కొట్టిన సందర్భం. మొత్తానికి మిగతా దేశాల వాళ్ళు కూడా ఆశ్చర్యపోయారు. డొనాల్డ్ ట్రంప్ ఏం మాట్లాడతాడు, ఎప్పుడు ఏం మాట్లాడతాడో వాళ్ళకే తెలియదు, అసలు డొనాల్డ్ ట్రంప్కే తెలియదు అన్న పరిస్థితిని అక్కడ క్రియేట్ చేసి కూర్చోబెట్టాడు. సో ఓ రకంగా యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీని తిట్టడం, ఇతర దేశాలను కార్నర్ చేసినట్టు మాట్లాడడం, తర్వాత యుద్ధాల్ని నేనే ఆపానను అక్కడ కూడా తన గురించి తాను డబ్బా కొట్టుకోవడం, ఇదంతా చేసిన సందర్భం. ఏదేమైనప్పటికీ డొనాల్డ్ ట్రంప్ మీద ఎన్నో చిన్న దేశాలు, ముఖ్యంగా చిన్న దేశాలు పెదవి విరిచాయి. సో తను మాట్లాడిన తీరు విషయంలో కావచ్చు, తను విమర్శించిన అంశాల విషయంలో కావచ్చు, దీనికి తోడు పాలస్తీనా విషయంలో కూడా కొన్ని దేశాలు, ముఖ్యంగా ఫ్రాన్స్ లాంటి దేశం కూడా గట్టిగానే ఎదిరించింది అమెరికాను. నిజానికి యూరోపియన్ యూనియన్ దేశాలు అయినప్పటికీ కూడా కొన్ని ఎదిరించిన సందర్భం ఇదంతా ఉంది. సో ముఖ్యంగా మనం ఈ పాయింట్కి వద్దాం. ఇప్పుడు మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఎస్ జయశంకర్ మాత్రం అసలు అద్భుతంగా మాట్లాడారనే చెప్పాలి. సో చాలా స్పీచ్లు ఇచ్చారు ఆయన. బట్ సారాంశం ఏమిటి అంటే, అతను డైరెక్ట్గా అమెరికాని అటాక్ చేశాడు. యుఎన్జిఏ వేదిక మీద డైరెక్ట్ అమెరికా యొక్క డబుల్ స్టాండర్డ్స్ని అటాక్ చేశాడు. సో ఈ డబుల్ స్టాండర్డ్స్ విషయంలో ఆయన మాట్లాడారు. కొన్ని దేశాలు డబుల్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తున్నాయి అంటూ డైరెక్ట్గా అటాక్ చేశారు. ఇక్కడ ఒక సందర్భంలో మనం ఆ పేరు ఎత్తకున్నా కూడా ఆ కాన్సెప్ట్ని ఎత్తడం వల్ల అది డైరెక్ట్ ఆ దేశానికి సంబంధించింది అని మిగతా వాళ్ళకి అర్థమవుతుంది. సో ఆ రకంగా తనదైన శైలిలో జయశంకర్ మన భారతదేశం తరఫున ఒక ఆణిముత్యం అనే చెప్పాలి ఆయన. ఎందుకంటే ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్గా ఆయన ఎన్నో వేదికల మీదకి వెళ్ళారు, ఎన్నోసార్లు పంచులు ఇచ్చారు అమెరికాకి, పాకిస్తాన్కి, రకరకాల చైనా లాంటి దేశాలకు కూడా పంచులు ఇచ్చారు. మీరెంతో, మీకు మేమెంత దూరమో మాకు మీరు అంతే దూరం అంటూ చైనాను తిట్టిన సందర్భం. అండ్ ఆఖరికి అమెరికాను కూడా, మీకు నచ్చకపోతే మా ఆయిల్ కొనకండి, ఈవెన్ యూరోపియన్ యూనియన్ కూడా ఎవరు కొనకండి, మీరు మార్కెట్లో మా ఆయిల్ నచ్చకపోతే మీరు కొనకండి, మేము ఇంకో మార్కెట్ చూసుకుంటాం, ఇంకొక దేశాన్ని చూసుకుంటాం అని సింపుల్గా అమెరికాను పక్కన పెట్టిన ఎస్ జయశంకర్ ఈరోజు అమెరికా యొక్క డబుల్ స్టాండర్డ్స్ని ఆయన అక్కడ లేవనెత్తారు. దీనికి తోడు శాంతి కోరుకోవడం మంచిదే, ఆ శాంతి ద్వారా ప్రతి దేశం డెవలప్ అవుతుంది, కానీ ఆ డెవలప్మెంట్ కోసం శాంతి అనే పేరు చెప్తూ ఇతర దేశాలని బెదిరిస్తే మాత్రం ఊరుకునేది లేదు అని డైరెక్ట్గా అమెరికాకే ఇది కౌంటర్. ఇక మరోవైపు ఇటు పాకిస్తాన్ అండ్ అటు చైనాకి. ఇక టెర్రరిజం విషయానికి వస్తే, కొన్ని దేశాలు టెర్రరిజంని సపోర్ట్ చేస్తూ ఉన్నాయి, టెర్రరిజంని అక్కడనే పుట్టించి పెంచి పోషిస్తూ ఉన్నాయి. అలాంటి దేశాలు కూడా ఎంతో విఘాతం కలిగిస్తున్నాయి. కాబట్టి ఈ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ వేదికగా అలాంటి దేశాలను మనం తొక్కిపెట్టాల్సిన పరిస్థితి ఉంది అని ఆయన కుండబద్దలు కొట్టారు టెర్రరిజం గురించి. ఇక మరోవైపు ఆయిల్ లాంటి ఎసెన్షియల్స్ ఏవైతే ఉన్నాయో, ఈ క్రూడ్ ఆయిల్ అని లేకపోతే ఇంకేదైనా గ్యాస్ కానీ ఇలాంటివి, సో ఇలాంటి వాటిని మీరు అదిమి పట్టుకోవడం వల్ల మీరు శాంతిని కోరుకుంటాము అని గనక మీరు మాట్లాడితే అదొక ఫేక్ విషయం అనేది ఆయన కుండబద్దలు కొట్టి చెప్పిన సందర్భం. ఏదేమైనా అన్నీ కూడా అమెరికాకి ఆయన టార్గెట్ చేసి మాట్లాడారు. మరోవైపు టెర్రరిజం పేరు చెప్పి పాకిస్తాన్ని కార్నర్ చేశారు.
అండ్ అటు చైనాకు కూడా పెద్దగా చురకలు అంటించకపోయినా పాకిస్తాన్ లాంటి దేశాలకు సపోర్ట్ చేసే వాళ్ళ వల్ల ఈ ఇంటర్నేషనల్ కమ్యూనిటీ ఏదైతే ఉందో ఈ ఇంటర్నేషనల్ కమ్యూనిటీకి విలువ ఉండదు. అండ్ ఖచ్చితంగా ప్రతి దేశం ఆర్థికంగా, రాజకీయంగా, ద్వైపాక్షికంగా కూడా అద్భుతంగా అడుగులు వేయాలి అంటే రెండు వైపులా అంటే యుద్ధం జరగకుండా ఉండాలి అని కోరుకునే దేశాలు కొన్ని ఉంటాయి. కొన్ని దేశాలు ఎట్లా ఉంటాయంటే అంటే భారత్ లాంటి దేశం అని చెప్పేది ఏంటంటే రష్యా, ఉక్రెయిన్. అటు రష్యాతో మనం మాట్లాడతాం, ఉక్రెయిన్తో మనం మాట్లాడతాం, జెలెన్స్కీతో కూడా. కానీ చూసేవాళ్ళకి రెండు వైపులా ఉన్నారు అనిపిస్తుంది. కానీ మనం కోరుకునేది శాంతి, అక్కడ యుద్ధం ఆగిపోవాలని. సో అట్లాంటి క్వాలిటీస్ కేవలం కొన్ని దేశాలకు మాత్రమే ఉంటాయి అని ఎస్ జయశంకర్ నొక్కి ఒక్కాణించారు ఆయన. సో అలాంటి దేశాలను మీరు గుర్తించి గౌరవించాలి, అప్పుడే ప్రపంచం ముందుకు వెళ్తుంది అని చెప్పి అన్ని దేశాలకు మెసేజ్ ఇచ్చి పడేశారు. ఏదేమైనా ఇందాక నేను అన్నట్టు పొలిటికల్గా, బైలాటరల్గా, ఎకనామికల్గా అన్ని దేశాలు కలిసికట్టుగా ముందుకు వెళ్తేనే ఈ మల్టీపోలార్ అది కాన్సెప్ట్ ముందుకు వెళ్తుంది అని ఆయన ఏకంగా అమెరికాను, డొనాల్డ్ ట్రంప్ను కార్నర్ చేసి మాట్లాడితే దెబ్బకు అందరూ చప్పట్లు కొట్టిన సందర్భం ఇది. మన ఎస్ జయశంకర్ గారు ఏ వేదిక మీదకి వెళ్ళినా కూడా అనర్గళంగా మాట్లాడుతూ, అద్భుతంగా పాలసీస్ గురించి మాట్లాడుతూ, వాళ్ళకు ఎక్కడికక్కడ కౌంటర్లు ఇస్తూ ఉంటారు. కాబట్టి ఇతర దేశాలకు సంబంధించిన కౌంటర్ పార్ట్స్ కూడా అంటే ఎస్ జయశంకర్ లాగా మిగతా దేశాలకు సంబంధించిన ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్స్ కూడా అటు ఎస్ జయశంకర్ని గొప్పగా కొనియాడుతూ ఉంటారు. నిజంగా మన దేశానికి అలాంటి వాళ్ళు ఉండడం అనేది మనకు గర్వకారణం. మనం హాయిగా నిద్రపోవచ్చు. మన ఏ సమాధానం కావాలన్నా, ఎలాంటి సమాధానం ఏ టైంలో ఎప్పుడు ఏ రకంగా కావాలన్నా ఎస్ జయశంకర్ లాంటి వాళ్ళు ఏ వేదిక మీదైనా ఇచ్చి పడేస్తారు. మరి మీరేమంటారు ఎస్ జయశంకర్ గురించి, మన భారతదేశానికి ఆయన లభించిన తీరు గురించి? మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి. దయచేసి ఇంట్రెస్టింగ్ వీడియోని మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.